అభ్యుదయవాదులు మీకు అంత గౌరవం ఉంటే తీసుకొచ్చి జలవరంలో నిమజ్జనం చేయండి, కానీ ఒక మీడియా ప్రచారం కొరకు దాని కొరకు శాస్త్ర సమ్మతంగా కూడా తమ దగ్గర బృందాలు ఉంటాయి. ఆ బృందాలను ఈ యొక్క గణేష మండపాల దగ్గర ఎక్కడికైతే భక్తులు ఉంటారో అక్కడ దేశభక్తిని దైవభక్తిని ప్రబోధించేటువంటి కార్యక్రమాల ద్వారా ఆ కళాకారులను ఎంగేజ్ చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పోతే ఈ మధ్య పోలీసు వాళ్ళు డీజే పేరు మీద మైక్ సిస్టమ్ను కూడా పెట్టడం లేదు. అది అతి పోలీసుల దురుసుతనం, దాన్ని మానుకోవాల్సినవి కూడా పోలీసు విభాగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చట్ట ప్రకారం సౌండ్ యూజ్ చేసుకునేటువంటి నిబంధన ఉన్నా డీజే పేరు మీద పోలీసు వాళ్ళు గతంలో అమ్మవారి ఊరేగింపు జరిగినప్పుడు కూడా సికింద్రాబాద్లో కానీ బయట చార్మినార్ ప్రాంతంలో కానీ గోల్కొండ ప్రాంతంలో కానీ ఎక్కడ మైక్ సిస్టమ్ పెడితే దాన్ని డీజే అనే పేరు మీద తీసుకొని పోయి ఇది చేస్తున్నారు, దౌర్జన్యం చేశారు, కదలియకుండా చేశారు. కనుక పోలీసు వాళ్ళు అసలు వాళ్ళకు డీజే దేని అంటారు తెలుసా, మరియు మైక్ దేని అంటారు తెలుసా? మైక్ సిస్టమ్ను అనుమతిస్తామని చెప్పారు. ఎన్ని డబ్బాలైనా పెట్టుకోవచ్చు, ఎన్ని పుంగలైనా హార్న్స్ అయినా పెట్టుకోవచ్చు అని చెప్పారు. వాటిని కూడా మొన్న బోనాల ఉత్సవాల్లో తీసుకున్నారు. ఈ రకంగా హిందూ ధార్మిక విశ్వాసాల మీద పోలీసు వాళ్ళు చట్టం పేరు మీద జోక్యం చేసుకొని హృదయాలను గాయపరిచేటువంటి చర్యలు తీసుకుంటున్నది మానుకోవాలి. లేకపోతే హిందూ సమాజం పోలీసులకు వ్యతిరేకంగా ఉద్యమించక తప్పదు. డీజేలు భాగ్యనగర్ గణేశోత్సవ సమితే వద్దని చెప్పింది. డీజేల వల్ల పాశ్చాత్య సంస్కృతి డ్యాన్సులు అవి హిందూ ధర్మ సంస్కృతి వ్యతిరేకం కనుక. రెండవది నిమజ్జనం రోజు ఒక 10-12 గంటలు నిరీక్షిస్తుంటారు మన నిమజ్జన ప్రాంతంలో. అందరూ డీజేలు సౌండ్ పెద్ద చేస్తే కూడా సౌండ్ పొల్యూషన్ కాకుండా అక్కడ వాతావరణం అంతా దూషితమైతే ఆ దృష్ట్యా భాగ్యనగర గణేశోత్సవ సమితి డీజేలను పెట్టొద్దని చెప్పింది. కానీ డీజే మార్కెటింగ్ చేయొద్దని చెప్పి భాగ్యనగర గణేశోత్సవ సమితి ఎప్పుడు చెప్పలేదు. కానీ పోలీసు వాళ్ళు గణేశోత్సవ సమితి వాళ్ళే వద్దన్నారు. గణేశోత్సవ సమితి ఏ దృష్టి వద్దనంటే డీజే ద్వారా పాశ్చాత్య సంస్కృతి డ్యాన్సులు అటువంటి సినిమా పాటలు వద్దని చెప్పడం. రెండోది ఊరేగింపు రోజు శబ్ద కాలుష్యంతో గందరగోళం ఏర్పడుతుంది కనుక వద్దని చెప్పాం. కానీ మిగతా కార్యక్రమాలు కల్చరల్ ఏదైతే గణేష మండపాల దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే జరుపుతారో ఆ సాంస్కృతిక కార్యక్రమంలో పెట్టుకోవడంలో భాగ్యనగర గణేశోత్సవ సమితికి ఎలాంటి అభ్యంతరం లేదు. పోలీసు వాళ్ళు భాగ్యనగర గణేశోత్సవ సమితిని అప్రతిష్ట పాలు చేయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనే పేరు మీద కూడా పోలీసు వాళ్ళు తప్పుతో పట్టిస్తున్నారు. ఈ లెవెల్లో తీసుకున్న నిర్ణయము ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్న నిర్ణయంలో డీజీపీ ఉన్నాడు, పోలీస్ కమిషనర్ ఉన్నారు, ఇతర చీఫ్ సెక్రటరీ అందరూ సెక్రటరీస్ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఆ స్థాయిలో జరిగిన నిర్ణయాన్ని బహిరంగంగా పోలీసు వాళ్ళు కింది స్థాయి పోలీసు అధికారులతో ఉల్లంఘిస్తున్నారు కనుక దాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత పోలీస్ కమిషనర్ది. స్థాయిలో, హోమ్ మినిస్టర్ స్థాయిలో, చీఫ్ సెక్రటరీ స్థాయిలో, చీఫ్ మినిస్టర్ స్థాయిలో 4 అంచెలుగా మీటింగ్లు జరుగుతాయి. ఆ మీటింగ్లలో కూడా మేము ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తాం. ఈ యొక్క బహిరంగ సభకు సంబంధించి పోస్టర్ అండ్ పాంప్లెట్ మన దగ్గర ఉన్నది, దాన్ని రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడు అధ్యక్షుల వారు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, హిందువులను డివైడ్ చేయడానికే ప్రతిసారి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. దానివల్ల మాకు వచ్చే నష్టం లేదు. అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ, ఆంధ్ర లేకపోతే రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలు ఇలాంటివి హిందూ ఐక్యతను దెబ్బతీయడానికి ఎలాంటి ప్రయత్నం చేయదు. ఒకవేళ ఎవరైనా అలాంటిది ప్రారంభిస్తే దాన్ని విరమించుకొని ఈ మహాసముద్రంలో భాగ్యనగర గణేశోత్సవ సమితి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోతున్నాయి కనుక ఈ బహిరంగ సభ కూడా అన్ని రాజకీయ విభేదాలను విస్మరించి స్థానిక ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు, కార్పొరేటర్లు అయినటువంటి వాళ్ళు, రాజ్యసభ సభ్యులు ఎవరైనా ఏ పార్టీకి సంబంధించిన అందరూ కూడా బహిరంగ సభకు వచ్చి మన ఐక్యత